ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఒక నూతనమైన దినమును చూచుట దేవుని కృప కదా. ఒక్కొక్క రోజు మనం జీవంతో ఉండుట ఆయన కృప. కంటికి కనిపించని ఎన్నో ఆపదలు మనల్ని చుట్టుకున్నను, అయితే దేవుని కృప మనల్ని కాపాడుచున్నది. లేదు, నేను చాలా భక్తితో ఉన్నాను, పరిశుద్ధతతో ఉన్నాను, నా భక్తి నన్ను కాపాడుచున్నది అని చెప్పగలమా? మన భక్తి, పరిశుద్ధత, నీతి కాదు, దేవుని కృప. ఆయన కృప అనున్నది ఏమిటో తెలుసా? అర్హత లేని ఒకనికి దేవుడు చూపేటటువంటి దయ. ఎప్పుడైనా దాన్ని గ్రహించి ఉన్నామా? దేవుడు నన్ను ఆశీర్వదించుటకు నాకు ఏ అర్హత ఉన్నది? ఆయన బిడ్డని పిలువబడుటకు ఏ అర్హత ఉన్నది? ఇది కృప వలన నాకు దొరికినది. కనుక ఈ యొక్క కృపను ఆనుకోవాలి. 119వ కీర్తన 76వ వచనములో ఒక భక్తుడు అద్భుతముగా చెబుతున్నాడు, దేవా, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ కృప నన్ను ఆదరించునుగాక. మీరు నాకు వాక్కునిచ్చితిరి, ఆ వాక్కును బట్టి నన్ను ఆదరించునుగాక అని చక్కగా ప్రార్థన చేస్తున్నారు. నేనప్పుడప్పుడు ఒక ప్రార్థన చేసేదను. ఏమిటో తెలుసా? ప్రభువు నాకొక వాక్కునిచ్చారు. నా కృప నిన్ను విడువక, నా సమాధాన నిబంధన నిన్ను విడిచి తొలగదని నీ కొరకు పరితపించు ప్రభువు చెప్పుచున్నారని అనేక సంవత్సరముల ముందు దేవుడు నా సేవా ప్రారంభ కాలంలో వాక్కునిచ్చారు. ఆ వాగ్దానమును నేను అప్పుడప్పుడు చెప్పి స్తోత్రించెదను, ప్రార్థించెదను. దేవా, మీరు నాకు వాక్కునిచ్చారు, నా కృప తొలగిపోదు అని చెప్పి, ఆ కృపను గూర్చి నన్నెప్పుడు జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పి నేను ప్రార్థించేటప్పుడు ఆత్మలో ఒక మార్పు, నా ఆత్మీయ జీవితంలో ఒక నూతన ఉత్సాహము, ఒక నూతన బలం కలుగుట చూడగలను. అదే దేవుని కృప. భక్తుడు చక్కగా ప్రార్థించుచున్నారు. మీరు మీ భక్తునికి ఇచ్చిన వాగ్దానం ప్రకారము మీ కృప నన్ను ఆశీర్వదించునుగాక. మీకు వాక్కునిచ్చారు కదా, నా కృప నీకు చాలును అని దేవుడు చెప్పారు కదా. నా కృప నిన్ను ఆదుకొనును అని ప్రభు చెప్పారు కదా. నా కృప నిన్ను విడిచిపోదు అని ఎప్పుడో వాక్కునిచ్చారు కదా. దాన్ని జ్ఞాపకము చేసుకొనుడి. దాన్ననుకుని ఈ వాగ్దానమును ఇచ్చిన దేవా, అది జ్ఞాపకము చేసుకొని మీ కృప నన్ను ఆదరించునుగాక అని చెప్పండి. వెంటనే మీలో ఒక మార్పు కలుగుట మీరు గ్రహించగలరు. నేనప్పుడప్పుడు ఆ వాగ్దానమును చెప్పి స్తుతించి ప్రార్థించినప్పుడు ఎంతో గొప్ప సంతోషం కలుగును. దేవుడు వాక్కునిచ్చిన వారు, వాక్కు మారనివారు. మనం కూడా కొన్నిసార్లు మాట తప్పుతాము. అయితే దేవుడు వాక్కు మారనివారు. ఆ వాక్కుని పట్టుకుని నేను అప్పుడప్పుడు ప్రార్థించుట కలదు. దేవా, నేను నమ్మదగిన వానిగా లేకపోయినను మీరు నమ్మదగిన వారు, ఎందుకంటే మీరు నాకు వాక్కునిచ్చారు, మీ కృపను ఇచ్చేదను అని చెప్పారు. ఆ కృపను నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి ప్రార్థించగా ఒక అద్భుతమైన మార్పు కలుగుట నా ఆత్మీయ జీవితంలో నేను చూసి ఉన్నాను. మీరు కూడా దేనికి కలవరపడుచున్నారు? దేవుని కృప మీకు ఉన్నది. దేవుడు కృపను గూర్చి వాక్కునిచ్చారు. ఈ దినమే చెప్పండి, దేవా, మీరు నాకు వాక్కునిచ్చినట్లు మీ కృప నన్ను ఆదరించునుగాక అని చెప్పండి. ఇప్పుడే ఒక మార్పు మీ జీవితంలో కలిగి ఈ దినం మీరు ఎదురుచూసే కార్యంలో అద్భుతం జరుగును. ఇది మీకొక అద్భుత దినము, ఆయన కృప బయలుపడే దినము, ఆయన మిక్కిలి కృపతో మీకు కనికరము చూపి అద్భుతం చేయు దినము. కనుక ఎందుకు కలవరపడాలి? ఈ కృప మనకు ఎలా దొరికిందో తెలుసా? ఆయన మన కొరకు సిలువలో మరణించినందున, మన స్థానములో ఆయన మరణించినందున, మన కొరకు అన్నిటినీ మోసినందున ఈ కృప మనకు కలిగినది. దాన్ననుకొని మిమ్మల్ని తగ్గించుకోండి. దీనులకు తన కృపను ఇచ్చును. మిమ్ములను తగ్గించుకొని స్తుతించి ప్రార్థించుడి, ఆయన కృప మిమ్ములను ఆదరించును. చెబుతారా, దేవా, మీ కృప కొరకు స్తోత్రములు, నాకిచ్చిన మీ కృపా వాగ్దానము కొరకై స్తోత్రములు. ఆ వాగ్దానమును జ్ఞాపకము చేసుకుని నన్ను ఆదరించుదురుగాక. ఈ కుమారుని ఆదరించుడి, ఈ కుమార్తెను ఆదరించుడి. ఈ కుమారుడికి, ఈ కుమార్తెకు మీరిచ్చిన వాగ్దానమును జ్ఞాపకము చేసుకొనుడి. ఇప్పుడే వారి జీవితంలో ఒక అద్భుతం జరుగునుగాక, ఆదరణ కలుగునుగాక, వేదనలు తొలగిపోవునుగాక. ఒక అద్భుతమును ఈ దినం వారు చూచుదురుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.